నిన్న శ్రీయ పవిత్ర అంటూ వచ్చింది, పోయింది. ఇప్పుడు శార్మి ప్రేమ ఒక మైకం అంటూ వచ్చింది. ఈ పిల్ల అన్నా కాస్త క్యారెక్టర్ తో నిలబడుతుందేమో అని ఖాళీగా ఉన్న థియేటర్ లో కార్నర్ సీట్ లో కూర్చొని చూసా. ఇలాంటి సినిమాలో హీరోయిన్ ఎప్పుడు మంచిదే, కానీ పరిస్థితులు తన్ని బోల్డ్ విమెన్ అంటే కాల్ గర్ల్ గా మార్చేస్తాయి అన్నమాట. దట్స్ వాట్ ఐ వాంట్. ఇందులో చార్మి పేరు మల్లిక. ఆ పేరులో తప్ప బొమ్మలో ఎక్కడా మైకున్ రాదు. ఇక పాటల అవి వింటూ ఉంటే నీరసం వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నాకు వన్ సైడ్ తలనొప్పి వచ్చింది. మీకు క్లియర్ గా కనపడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. స్ట్రాంగ్ టీ తాగి సెకండ్ హాఫ్ కోసం చూస్తున్నా. నేను పొరపాటున వేరే థియేటర్ లోకి వచ్చానేమో అనిపించింది. మన హీరోయిన్ చార్మి 40 నిమిషాల పాటు కనిపించలేదు. ఎంత కన్విన్స్ చేసినా ఆడియన్స్ ఒప్పుకోరు సార్. ఎందుకంటే ఇక్కడ ప్రేమ ఒక మైకం ఒక్క చార్మిదే కాదు, హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్, 10th క్లాస్ ఫ్రేమ్ శరణ్యది కూడాను. ఓ రకంగా ఇదో దిక్కుమాలిన త్రికోణ ప్రేమ మైకం. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అమ్మయ్య, చార్మి కనిపించింది అనుకుంటే ఏవో సెంటిమెంట్ సీన్లతో పిండేసింది. నాకు రెండో సైడ్ కూడా తలనొప్పి వచ్చింది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. 10th క్లాసు నోట్ బుక్ తీసిన చందు ఏనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. అంటే అవి కూడా పెద్ద హిట్ బొమ్మలేం కాదు గాని ఏది ఏమైనా బోల్డ్ హీరోయిన్ ట్రెండ్ మన టాలీవుడ్ కి అచ్చరాలేదని చెప్పుకోవాలి. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. ఈ మైకం కోసం థియేటర్ దాకా ఎందుకులేండి, రేపో మాపో టీవీలో వచ్చేస్తది.